అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వినబోయే కథ పేరు జీవిత పరమార్థం. రచించిన వారు డాక్టర్ ఎం సుగుణారావు గారు. కథ విందాము. ఆ సాయంకాలం బీచ్లో ఇసుక మీద పిచ్చి గీతలు గీస్తున్న కిన్నెర మనసులో మనోహరం ప్రత్యక్షమైనాడు. 6 నెలల క్రితం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉపన్యసిస్తూ ఉండగా చూసిందతన్ని. ఉపన్యాసం ముగిస్తూ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి ఆమెకు. జంతువుల నుంచి పరిణామం చెందిన మనిషి జంతువులతో పాటు తనలోని జంతువును వేటాడగలిగినప్పుడే మనిషి అవుతాడు అని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, దాని మీద నమ్మకం లేదు ఆమెకు అంతవరకు. అతన్ని చూసిన తర్వాత, అతని వాక్ ప్రవాహాలు ఆమె ఎదలోతుల్ని తాకిన తర్వాత ఒక కొత్త అనుభూతికి లోనయ్యింది. తన పరిధుల్ని దాటి అతడి వివరాలు సేకరించింది. బాల్యావస్థలోనే తల్లి తండ్రి పోయారని, అనాథ శరణాలయంలోనే పెరిగాడని, స్వయం కృషితో ఎంఎస్సీ ర్యాంకుతో పాస్ అయ్యి కిన్నెర ఇండస్ట్రీస్లో కెమిస్ట్గా ఉద్యోగం చేస్తున్నాడని, రోజు రాత్రి 11 వరకు గాజువాకలో రాత్రి పాఠశాల నడుపుతాడని, యూనివర్సిటీ విద్యార్థుల సహకారంతో ఓ ఆల్ఫాన్ హౌస్ నడుపుతున్నాడని, సాహిత్య సమావేశాలలో తరచూ ఆహ్వానింపబడతాడని మనోహరం గురించిన విషయాలు ఆమెకు తెలిసాయి. తమ ఫ్యాక్టరీలోనే సంవత్సరం నుంచి పనిచేస్తున్న అతడి విషయం తెలియనందుకు బాధపడింది. పొడుగ్గా దృఢంగా ఫిలాసఫర్లా కొద్దిగా పెరిగిన గడ్డంతో, ముక్కు మీద జారే కళ్ళజోడు, పొడుగు చేతుల చొక్కా చాలా వదులుగా ఇన్షర్ట్ చేసి, తన కళ్ళల్లో ఎవరికి అంతు చిక్కని భావాలు దాచుకుంటూ, అమ్మో ఇతన్ని తక్కువ అంచనా వేయకూడదు సుమా అనిపించేట్టు ఉంటాడు. అవును, మనోహరుడు చాలా మనోహరమైన వాడే అనుకుంది కిన్నెర. గోదారొడ్డున కూర్చుని ఆకాశంలో మబ్బుల్ని గమనించడం ఎంత కష్టమో, వెన్నెల్లో ఆరుబయట కృష్ణశాస్త్రిని చదువుతూ లతా మంగేష్కర్ స్వర మాధుర్యాన్ని ఆస్వాదించడం ఎంత చక్కటి అనుభవమో, అలాంటి తాదాత్మ్యమే మనోహరాన్ని గురించిన ఆలోచనలతో ఆమెకు కలుగుతోంది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు విస్తరించిన రకరకాల పరిశ్రమల్లో అనేక షేర్లు కలిగి ఉన్న పురుషోత్తమరావు అనబడే బిజినెస్ మ్యాగ్నెట్ గారాల పట్టి చలం చెప్పిన ఎకనామీ ఆఫ్ థాట్స్ అండ్ వర్డ్స్ ని తూచా తప్పకుండా పాటించే ఆ అమ్మాయి అంత తీవ్రంగా ఆలోచించడానికి, ప్రేమలో పడడానికి కారణాలు వెతికితే, ధనిక జీవితంలో పుట్టి పెరుగుతున్న ఆ వాతావరణానికి అతీతంగా ఆలోచించడం నేర్చుకుంది. అలా ఆలోచించడం ఆమెకు థ్రిల్. ఎంఏ సోషియాలజీ విద్యార్థిని కాబట్టి సామాజిక విలువలు, భౌతికవాదం వంటి విషయాల గురించి ఆలోచించడం, చర్చించడం ఆమెకు ఇష్టం. మనోహరం ఉపన్యాసంలో ఆమెకు ఆసక్తి కలిగించే విషయాలు ఉండడంతో ఆమె అతడి వ్యక్తిత్వం పట్ల ఆకర్షించబడింది. అమ్మా వెళ్ళిపోదామా అన్న డ్రైవర్ మాటలతో ఊహల్లో నుంచి వాస్తవంలోకొచ్చింది. బీచ్లో జనం పలచబడ్డారు. టైం చూసుకుంది. 9 కావస్తోంది. గబగబా అడుగులేస్తూ రోడ్డు మీదకొచ్చింది. కొద్ది దూరంలో కారు పార్క్ చేసి డ్రైవర్ ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇది వరకు స్నేహితురాళ్లతో బీచ్కొచ్చేది. ఇప్పుడు ఒంటరిగా వస్తోంది. 10 మందిలో ఉన్న మనసు ఏకాంతాన్నే కోరుకుంటోంది. కొంపతీసి పిచ్చెక్కదు కదా అనుకుంది కిన్నెర. రోడ్డు క్రాస్ చేసి కారెక్కి కూర్చుంది. మనసంతా హాయిగా ఉంది. టేప్ రికార్డర్లో మంద్ర స్థాయిలో వస్తున్న టీనా చార్లెస్ పాట. కళ్ళు మూసుకున్న మనోహరం రూపమే ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమవుతోంది. డ్రైవర్ని సడన్ గా అడిగింది, మన ఫ్యాక్టరీ ల్యాబ్లో కెమిస్ట్రీగా పనిచేసే మనోహరం తెలుసా నీకు అని. ఆ ప్రశ్న వేసినందుకు అతను ఆశ్చర్యపడి, ఆయన తెలియకపోవడం ఏమిటమ్మా, ఫ్యాక్టరీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా చూసుకునేది ఆయనే. డ్రైవర్ చెప్పిన సమాధానమే ఆమె చాలా మంది దగ్గర వింది. ఇంకా అతడి గురించి ఏవైనా విశేషాలు చెప్తాడేమో అని చూసింది. ఆమె ఆసక్తి గమనించి అతడు చెప్పడం ప్రారంభించాడు. ఆ బాబులాంటి వాళ్ళు అరుదుగా కనిపిస్తారమ్మా. సరిగ్గా 2 నెలల క్రితం కాబోలు డాబా గార్డెన్స్ దగ్గర ఓ ముసలావిడ్ని స్కూటర్ వాడు గుద్దేసి పోతూ ఉంటే అందరూ అలా గుడ్లబ్బకించి చూస్తున్నారే తప్ప, ఆ ముసల్ది చావు బతుకుల్లో ఊగిసలాడుతూ ఉంటే సంశయించారే తప్ప ఎవరన్నా ముందుకొచ్చారా? ఈయన అటు వెళ్లబట్టి ఆవిడ్ని తన సొంత ఖర్చులతో ఆసుపత్రికి తీసుకెళ్లబట్టి ఆ జీవం ఆరిపోలేదమ్మా. గాజువాకలో కాలనీ మనుషులు ఈయన్ని దేవుళ్లా కొలుస్తారమ్మా. ఇంకా ఏదో చెప్తున్నా కిన్నెర మనసంతా మనోహరం చుట్టూ తిరుగుతోంది. తన భావాలకు ఊపిరి పొయ్యగలిగే అలాంటి వ్యక్తి తనతో 7 అడుగులు నడిస్తే, తనతో జీవితం పంచుకుంటే, ఆమెలో పరిపరి విధాలుగా ఆలోచనలు. అసలు డాడీ ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? ఇంత పెద్ద ఫ్యాక్టరీలో కెమిస్ట్రీగా చేసే వ్యక్తిని తాను పెళ్లి చేసుకుంటే
ఆయన తట్టుకోగలరా? అసలు పరిచయమైనా లేని మనిషితో పెళ్లి వరకు వెళ్లగలిగిన తన ఆలోచనకు సిగ్గుపడింది. కారు తమ ఇంటి పోర్టికోలో ఆగేంత వరకు ఆమె ఆలోచనలకు బ్రేక్ పడలేదు. ఆ రోజు తర్వాత 2 రోజులకే మనోహరంతో స్వయంగా మాట్లాడే అవకాశం కలిగింది. స్థానిక లేడీస్ క్లబ్ వారు సామాజిక పరిణామంలో స్త్రీ అనే విషయం మీద సెమినార్ ఏర్పాటు చేయడంతో మనోహరాన్ని ఉపన్యాసకుడిగా ఆహ్వానించడం జరిగింది. ఆ క్లబ్ కార్యదర్శి కిన్నెర మేనత్త కావడంతో మనోహరాన్ని సెమినార్కి తీసుకొచ్చే బాధ్యత ఆమెపై వేసింది. ఎవరి ద్వారానైనా అతన్ని ఆహ్వానించే అవకాశం లేకపోలేదు. అయినా ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు. మనోహరంతో మాట్లాడదామని ఆమె హృదయం తహతహలాడుతోంది. సెమినార్కు ఇంకా చాలా రోజులు టైం ఉన్న ఉత్సాహం ఆపుకోలేక ముందే బయలుదేరింది. ఒంటరిగా కారులో. సీతమ్మ ధారలో అతనుంటున్న ఇల్లు గుర్తుపట్టడం కష్టం కాలేదు. పచ్చగా పెరిగిన పూల మొక్కలతో పర్ణశాలలా కనిపిస్తున్న 3 గదులున్న క్వార్టరు. కారు పక్కనే పార్క్ చేసి గేటు తీసి లోపలికి అడిగేసింది. ఆమె రాకను గమనించిన మనోహరం బయటికొచ్చి మీరు అని ఆగిపోయాడు. ఆమె కూడా నేను అంటూ నోట్లో నుంచి మాటలు రానిదై శిలా ప్రతిమలా ఉండిపోయింది. మనోహరం వెంటనే గుర్తించాడు ఆమె తన జీఎం గారి అమ్మాయి అని. క్షణం సేపు ఆలోచనలో పడ్డాడు. ఆమె రాకకు కారణం ఏమై ఉంటుందా అని. అతను ఏమీ మాట్లాడలేకపోవడంతో నా పేరు కిన్నెర అంది చేతులు జోడించి. బావుంది, కూర్చోండి అన్నాడు. ఏమిటి బావుంది? పేరా నేనా అనుకుంటూ కూర్చుంది. ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో అతనే ప్రారంభించాడు. మీ ఫ్యాక్టరీలోనే పనిచేసే ఒక చిన్న ఉద్యోగి ఇంటికి వచ్చారంటే మీ అంతరంగంలోని విశాలత నాకు అర్థమవుతోంది. నా నుంచి మీరేం ఆశిస్తున్నారు? నేను చేయదగిన సహాయం ఏమిటి? అడిగాడు ఆమె వంక తిరిగి. మీ గురించి నేను చాలా విన్నాను. మీ ఉపన్యాసం విని తన్మయత్వం చెందాను. మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా భావిస్తున్నాను అంది గబగబా. ఆమె ఏవేవో ఊహించుకుంది అతడితో మాట్లాడదామని. కానీ గొంతులో నుంచి భావాలు ఊడిపడటం లేదు. వచ్చే ఆదివారం ఉమెన్స్ లిబ్ వారు సామాజిక పరిణామంలో స్త్రీ అనే విషయం మీద సెమినార్ నిర్వహిస్తున్నారు. మీ ఉపన్యాసం తప్పనిసరిగా ఉండాలని అంతా కోరడంతో నేనే వచ్చాను. మీ పరిచయం ఏర్పడుతుందని చెప్పేసి కర్చీఫ్తో ముఖం తుడుచుకుని ప్రశాంతంగా కూర్చుంది. ఒకసారి శూన్యంలోకి చూసి కిన్నెర వంక తిరిగాడు. సన్నగా పొడుగ్గా మెరుస్తున్న పచ్చటి శరీర ఛాయ, కనకాంబరం రంగు చీర, అందం అమాయకత్వం కలబోసినట్లు ఈ అమ్మాయి డబ్బున్న వాళ్ల భేషజాలకు అతీతంగా కనిపిస్తోందేమిటి చెప్పా అని ఆలోచనలో పడ్డాడు. తన వంకే చూస్తున్న మనోహరం వైపు తిరిగింది. ఆమె చూపుల్లోని భావాలు అర్థం కాక తల ఉంచుకుంది. 1 నిమిషం వరకు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ప్లీజ్ కూర్చోండి అని లోపలికెళ్ళి ట్రేలో కాఫీ కప్పులతో బయటకొచ్చాడు. ఆమెకు మాటలు కరువయ్యాయి. రిజర్వ్డ్గా ఉండే మనోహరం మౌనంగా అయిపోయాడు. తప్పనిసరిగా ఈ సెమినార్లో పాల్గొంటాను. మీరింత శ్రమ తీసుకుని వచ్చారుగా అన్నాడు మనోహరం ఆ సమావేశానికి స్వస్తి పలుకుతూ. కృతజ్ఞులు అని సంతృప్తిగా ముందుకు కదిలింది కారులో కిన్నెర. ఆ రోజు తర్వాత లేడీస్ క్లబ్లో సెమినార్ ముగిసిన మర్నాటి నుంచి కిన్నెర మనోహరానికి దగ్గర కావడానికి ప్రయత్నించింది. రామకృష్ణ బీచ్లో నక్షత్రాల చీకటి ఛాయలో మనోహరంతో మాటలు. బ్రిటన్ మ్యాగ్నా కార్టా నుంచి భారత రాజ్యాంగం వరకు, అనిబిసెంట్ నుంచి దుర్గాబాయ్ దేశ్ముఖ్ వరకు, ఫ్రెంచ్ విప్లవం నుంచి రజాకార్ల తిరుగుబాటు వరకు, ఫ్రాయిడ్ నుంచి జిడ్డు కృష్ణమూర్తి వరకు ఎన్నో విషయాలు. ఇన్నోసెంట్గా కనిపించే ఈ అమ్మాయి భావాలను ఫిక్స్డ్ డిపాజిట్లా దాచుకుందే పర్వాలేదు. ప్రోగ్రెసివ్ థింకర్ మనసులో అనుకునేవాడు. వారి చర్చలు అలా సాగుతున్న సమయంలోనే పురుషోత్తరావుకి విషయం అంతా తెలిసింది. బిజినెస్లో ఒక షేరు విలువ పడిపోతే ఎంత దిగులు పడతాడో అటువంటి షాక్కే లోనయ్యాడు. ఒకరోజు రాత్రి కిన్నెర తన గదిలో వార్ అండ్ పీస్ పుస్తకం సీరియస్గా చదువుతున్న సమయంలో వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటూ, ఏం తల్లి ఇంకా పడుకోలేదా అన్నాడు నెమ్మదిగా. డాడీ అంత హఠాత్తుగా రూంలోకొచ్చారేమిటి అని ఆలోచనలో పడింది. మనోహరం విషయం తండ్రితో చెప్దామని చాలా రోజుల నుంచి అనుకుంటోంది. ప్రస్తుతం ఆయన రాక అదే విషయం గురించే అని అర్థం చేసుకుంది. ఆమె ఆలోచనల్లో ఉండటంతో ఆయనే ప్రారంభించాడు. అమ్మా, నువ్వు మనోహరం కలిసి ఈ మధ్య హిందూ రీడింగ్ రూమ్లోనూ బీచ్ దగ్గర 2-3 సార్లు కనిపించినట్లు తెలిసింది. ఏమిటి అసలు విషయం
అన్నాడు నెమ్మదిగా. ఆ మాటలకు కొంచెం కలవరపడినా వెంటనే తేరుకుని, ఆయన వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది డాడీ. సెన్స్ ఆఫ్ ప్రాక్టికాలిటీ, జీవితం పట్ల ఎంచుకున్న నిర్ణయాలు, వీటన్నింటితో ప్రజల్లో చాలా అడ్మైరింగ్ సంపాదించుకున్నాడు. నా ఆశయాలకు అభిరుచులకు బాగా దగ్గరైనారు. ఆయన్ని పెళ్లి చేసుకుందామనే విషయంలో మీతో సంప్రదించుతామని అనుకుంటున్నా. ధైర్యం చాలక ఊరుకున్నాను, తల ఉంచుకుని చెప్పింది కిన్నెర తండ్రితో. పురుషోత్తమరావు అసలు ఆశ్చర్యపోలేదు ఆ మాటలకు. చిన్నప్పుడు జూలో కిన్నెర ఓ లేడిపిల్లను చూసి అదే కావాలని పట్టుబట్టి ఏడ్చిన విషయం గుర్తుకొచ్చింది. అవును, ఆమె చాలా ఆలోచించి గాని నిర్ణయం తీసుకోదు. తీసుకున్న తర్వాత మార్చుకోదు. తాను ఎంబీఏ చదవమంటే ఎంఏ సోషియాలజీలో జాయిన్ అయ్యింది. చివరికి ఈ నిర్ణయం మరొకటి. నిట్టూర్పు విడిచాడు పురుషోత్తమరావు. ఆ రోజు రాత్రి ఓ పెగ్గు ఎక్కువ పుచ్చుకున్నాడు. అంతర్మథనం తట్టుకోలేక ఉదయం లేవగానే పురుషోత్తమరావు చేసిన మొదటి పని పిఏకి ఫోన్ చేసి మనోహరం కాంటాక్ట్ రిపోర్టు వెంటనే కావాలని చెప్పాడు. ఆ రిపోర్టు చూసిన తర్వాత చాలా నిరాశ చెందాడు. దానిలో ఎక్సలెంట్ తప్ప రిమార్కులు లేవు. ఆయనకు మైనస్ పాయింట్లు ఏమిటంటే మనోహరం ఫ్యాక్టరీ కార్మికులతో మరీ సన్నిహితంగా ఉండటం, తన టైంలో చాలా భాగం సమాజ సేవా కార్యక్రమాల్లో వినియోగించడం, తన కూతుర్ని సుఖపెట్టగలడా లేకపోతే ఫ్యాక్టరీని అప్పుల పాలు చేసిపోతాడా అనే బెంగ పట్టుకుంది ఆయనకు. అటు చూస్తే కిన్నెర తన నిర్ణయం మార్చుకునేటట్లు లేదు. ఆమె అంటే ఉన్న విపరీతమైన వాత్సల్యం చేత శాసించలేడు. తన ముగ్గురి కూతుళ్లలోనూ ఒకరిని ఫారిన్ రిటర్న్కు, ఇంకొకరిని బిజినెస్ మ్యాగ్నెట్కు ఇచ్చాడు. ఇప్పుడు కిన్నెర మాత్రం తనకు సమస్యలు సృష్టించబోతోందని అనుకున్నాడు. ఆ తర్వాత చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మనోహరాన్ని పిలిపించాడు తన ఆఫీస్కి. ఫ్యాక్టరీ జీఎం అనగానే కింది ఉద్యోగులంతా వినయంతో చేతులు కట్టుకుని నిలబడే విధానానికి వ్యతిరేకంగా, ఏమిటండి పిలిచారట అన్నాడు తాపీగా. మనోహరాన్ని అంతకుముందు చాలాసార్లు చూసినా పరిశీలనగా చూడడం అదే మొదటిసారి. కిన్నెర తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. అతడు స్ఫూరద్రూపి, అద్భుతమైన మేధస్సు కలిగిన వాడే. తన వైపునకు తిప్పుకుంటే ఆ ఆశయాలు గట్రా గంగలో కలిపేయడం ఖాయం. పదవి అనే అస్త్రం ఉపయోగించి అతన్ని తన ప్రపంచం నుంచి బయటికి తీసుకురావడం నేనిప్పుడు చెయ్యాల్సింది. అలా అనుకుంటూ మెల్లగా ప్రారంభించి మనోహరం పుట్టు పూర్వోత్తరాల గురించి అడిగాడు. అతను చెప్పిన వివరాలన్నీ సేకరించిన వివరాలతో సరిపోవడంతో సంతృప్తి పడ్డాడు. వెంటనే స్టెనోని పిలిచి లెటర్ డిక్టేట్ చేశాడు. మనోహరాన్ని ప్రొడక్షన్ మేనేజర్గా ప్రమోట్ చేస్తూ. దేనికి సార్ నాకు ఇదంతా చేస్తున్నారు అన్నాడు మనోహరం. ఆశ్చర్యం కలిగింది అతనికి. జీఎం వివరాలు సేకరించడం, తనను ప్రమోట్ చేయడం. దేనికేమిటి? మా కిన్నెరకు నువ్వు నచ్చావు. కెమిస్ట్రీ నుండి ప్రొడక్షన్ మేనేజర్కి, అక్కడి నుంచి డిప్యూటీ జీఎంకు, ఇంకా ఏదో చెప్పబోయేంతలో మనోహరం సడన్గా అన్నాడు, నా అభిప్రాయంతో మీకు పని లేదా అని. పురుషోత్తమరావు ఆశ్చర్యంగా చూశాడు మనోహరం వంక. ఎగిరి గంతేసి తనకు సాష్టాంగ నమస్కారం చేసి, నేల మీద ఉన్నవాణ్ణి ఆకాశం అంచుల వరకు లాక్కెళ్లారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆనంద బాష్పాలు రాలుస్తాడని ఊహించిన ఆయనకు క్షణం ఊపిరాడలేదు. ఏమిటి నువ్వనేది? కిన్నెర నువ్వు కలిసి చర్చలు జరిపారట, మనసులు కలిశాయనుకుంటున్నాను అన్నాడు కొంచెం వ్యంగ్యంగా. మనసులు కాదు కలిసింది, మనస్తత్వాలు. సిద్ధాంతపరమైన సామాజిక అవగాహనతో కూడిన చర్చలు జరిపాము మీ అమ్మాయితో, అంతేకాని ప్రేమ కబుర్లు కాదు అన్నాడు మనోహరం. ఈ మాటలతో పురుషోత్తమరావు అహం దెబ్బతింది. నీ వ్యక్తిత్వం, తత్వం, నీ మెటీరియలిస్టిక్ ఐడియాలజీ అంతా బుల్షిట్ మా దృష్టిలో. ఇక్కడ పరిగణింపబడింది కిన్నెరకు నువ్వు నచ్చడం, దట్స్ ఆల్ అన్నాడు కోపం అణుచుకుంటూ. ఈ మాటలకు కొద్దిగా నవ్వి, నేను భూమి మీద ఉన్నవాణ్ణి, మీరు సరిగ్గా ఈ బిల్డింగ్ అంత ఎత్తులో ఉన్నారు. నేను ఎగిరి మీ ఎత్తుకు చేరలేను. మీరు ఈ భూమి మీదకు నడిచి రాలేరు. సరిగ్గా 15 రోజుల తర్వాత కూడా నేను మీకు మీ అమ్మాయికి నచ్చగలిగితే నాపై ఇది వరకు ఉన్న అభిప్రాయమే ఆ 15 రోజుల తర్వాత ఆమెకు ఉంటే మీ ఇంటికి అల్లుండవుతాను. లేకపోతే నా ఉద్యోగం నాకుంది కదా అని పురుషోత్తమరావు వంక తిరిగాడు. పేపర్ వెయిట్ ఆడిస్తూ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడాయన. అన్నట్టు ప్రస్తుతానికి ప్రొడక్షన్ మేనేజర్గానే ఉండనివ్వండి. అల్లుడు అనే పదం తగిలించొద్దు. అది మీ అమ్మాయికి నాకు కూడా మంచిది అని స్టెనో ఇచ్చిన లెటర్ తీసుకుని వెళ్ళిపోయాడు మనోహరం. అతను వెళ్ళిన అరగంట వరకు
ఆలోచిస్తూ ఉండిపోయాడు పురుషోత్తమరావు. మనోహరం అంతరంగం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే పెదాల మీద నవ్వు ప్రత్యక్షమైంది. థ్యాంక్ గాడ్, కిన్నెరకు అతడికి మధ్య ఉన్న ప్రేమ వన్ వే ట్రాఫిక్ మాత్రమే. అతడు ఆమెను ఇంకా ప్రేమించడం ప్రారంభించలేదు. ఆ ఆలోచనలతో సంతృప్తి పడ్డాడు పురుషోత్తమరావు. పురుషోత్తమరావుతో మనోహరం కలిసిన విషయం, దానికి మనోహరం స్పందించిన తీరు కిన్నెరకు తెలిసి ఆశ్చర్యపోలేదు. మనోహరాన్ని పెళ్లి వైపు మళ్లించడానికి ఆమె చేసిన ప్రయత్నం విఫలం కావడంతో డైరెక్ట్గా తండ్రితో చెప్పేసింది. దాని ఫలితం అతడికి ప్రమోషన్. ఆ రోజు సాయంత్రం ప్రొడక్షన్ మేనేజర్గా కొత్త బాధ్యత భుజానేసుకుని దానికి సంబంధించిన ఫైళ్లను ఇంటికి తీసుకొచ్చాడు మనోహరం. వాటిని పరిశీలిస్తే ఎరువుల ఫ్యాక్టరీ లాభాలతో నడుస్తున్న వర్కర్ల జీతాలు ఏమాత్రం పెరగలేదు. ఇంతవరకు వారికి సరైన నిష్పత్తిలో బోనస్ అందజేయలేదు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్లు ప్రమాదవశాత్తు చనిపోయిన వర్కర్ల కుటుంబాలకు అందించవలసిన సహాయం నామమాత్రం. ఇలాంటివే మరెన్నో. వీటన్నింటి మీద అతను ఓ రిపోర్ట్ తయారు చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత రోజు కిన్నెర అతని రూమ్కొచ్చి శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రమోషన్ వచ్చినందుకు థ్యాంక్స్ అండి, అంతా మీ చేతి సెలవే అన్నాడు. అండి ఏమిటి, నాన్సెన్స్, మీరు నన్నిక్క కిన్నెర అనే పిలవాలి అంది ముద్దుగా. కంగారు పడొద్దు, ఇంకో 15 రోజుల తర్వాత కూడా మీరు నన్ను ప్రేమించగలిగితేనే, అంతవరకు స్నేహితులం మూగగా అయ్యింది కిన్నెర ఆ మాటలకు. 15 రోజులు కాదని ఎన్ని యుగాలైనా మీపై నా ప్రేమ సడలదు అనుకుంది దృఢంగా. ఆ మాటలు పైకి అనడానికి సిగ్గుపడుతూ, ఇంకా తలంచుకునే అనుభూతుల్లోనే ఉన్న ఆమెను చూసి కొంచెం కలవరపడ్డాడు మనోహరం. ఆమె ప్రభావంలో పడి తన కర్తవ్యం విస్మరించడు కదా అనుకున్నాడు. మీకు ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంలో పార్టీ ఇవ్వబోతున్నాను. డాల్ఫిన్స్ లో పార్టీ, ఆ తర్వాత సినిమా. ఆ తర్వాత ఆమె అన్న మాటలకు వెంటనే, ఈ రోజు నేను గాజువాక వెళ్ళాలి, వయోజన కేంద్రం నడుపుతున్నాను, నేను ఆప్షన్ కాకూడదు, సారీ అనేశాడు. ప్లీజ్ ఈ ఒక్కరోజుకి మానేయండి అంది కొంచెం బ్రతిమాలుతూ. నన్ను అర్థం చేసుకో, 3 గంటల సేపు వినోదంలో తల మునకలవ్వడం కన్నా ఆ టైంలో 30 మందికి విజ్ఞానం అందివ్వడం మిన్న అన్నాడు తన ధోరణిలో. అతని మాటలకు ఆమె కోపగించుకుని అక్కడి నుంచి కదిలింది. కారెక్కుతూ తల తిప్పని ఆమెను చూస్తూ ఉన్న మనోహరానికి, నీ ఆదర్శాలు ఆశయాలు నీలాగా నాజుగ్గా అందంగా ఉంటాయి. నువ్వు పాల మీగడల్లో నుంచి జాబిల్లి అడుగు మీద నుంచి వచ్చావు, పువ్వుల పెదాల మీద నుంచి నడిచొచ్చాయి. నేను జీవితం ముళ్ళ కంచెల మీద బురద కుంటల మధ్య నిజం కోసం పరిశోధిస్తూ ఉంటాను. ఏ కేంద్రంలో మనమిద్దరం కలుసుకోవడం అన్న తిలక్ గుర్తుకొచ్చాడు. మనోహరం అంతరంగం అర్థమయ్యేసరికి అతడి ఆదర్శాలు ఆలోచనలు ఆమెను మరింత కలవరపెట్టేవి. ఆమె కోణంలో నుంచి చూస్తే తను అంతస్తుల్ని దాటుకుని ఐశ్వర్యం లేని అతన్ని ప్రేమిస్తున్నందుకు, అతడి వ్యక్తిత్వం పట్ల అభిమానం పెంచుకున్నందుకు తప్పనిసరిగా అతడు తన వెంటే తిరగాలని ఆమె అభిలాషించింది. ఆమె చేస్తున్న అంతటి గొప్ప త్యాగాన్ని ఆమె దృష్టిలో అతను అతి తేలిగ్గా తీసుకోవడం సహించలేకపోతోంది. అతను అంకిత భావంతో చేపట్టే కార్యక్రమాలకు ఆమె అడ్డు తగిలేది. ఇద్దరు సాయంకాలం సమయాల్లో బీచ్కెళ్ళినప్పుడు ఎవరైనా ఫ్యాక్టరీ వర్కర్లు ఎదురయ్యి వాళ్లతో మాట్లాడితే, ఛీ అలగాజనం వాళ్లతో కబుర్లేమిటి అనేసేది. అతను బాధపడేవాడు. ఒకసారి కిన్నెర బలవంతం మీద కారులో సినిమాకి వెళుతూ మనోహరం నడిపే ఆర్ఫాన్ హౌస్ పిల్లలు బస్సు కోసం నిలబడితే వారిని స్కూల్ వరకు కారులో తీసుకెళ్లడం ఆమె విమర్శించింది. మరోసారి ఆమె బర్త్డేకి అందరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తే మనోహరం సింహాచలంలో ఎవరికో యాక్సిడెంట్ అయిందని వెళ్లడంతో ఆమెలో అంతర్గత కల్లోలం ప్రారంభమయ్యింది. ఇలా చాలా విషయాల్లో కిన్నెర మనోహరానికి మనస్తాపం కలిగించింది. ఆమె భావాలు సిద్ధాంతాలు మనసు వరకే పరిమితం, ఆలోచించడం వరకే గాని ఆచరణలో క్రియాశీలత లేని మనిషి అని ఆమె గురించి మనోహరానికి ఒక అభిప్రాయం స్థిరపడింది. వారిద్దరి మధ్య అలా వైరుధ్యం పెరుగుతూ ఉండగానే ఆమెకు మనోహరంపై కోపం మరింత కలిగించే సంఘటన ఒకటి జరిగింది. ప్రొడక్షన్ మేనేజర్గా ఛార్జీ తీసుకున్న రోజున తెచ్చిన ఫైళ్లను 10 రోజులు క్షుణ్ణంగా పరిశీలించి రాసిన రిపోర్టు పురుషోత్తమరావుకి అందించాడు. దానిలో ఇదివరలో వర్కర్లకు ఇవ్వాల్సిన బోనస్లు, ఎక్స్గ్రేషియా,
వారికి వైద్య సదుపాయాలు కల్పించాలని సిఫార్సు. మొత్తం బడ్జెట్ 2 లక్షలు. దాన్ని పురుషోత్తమరావు చదివి లైటర్ తీసి వెలిగించి కాగితం అంటించాడు. ఆ రిపోర్టు బూడిదయ్యే వరకు చూసి, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు తాపీగా. జరిగిన విషయానికి బాధపడి నిర్లిప్తంగా కదిలాడు మనోహరం అక్కడి నుంచి. ఆ రోజు సాయంకాలం గంట సేపు వాదించింది కిన్నెర మనోహరంతో. డాడీ మనసు నొప్పించకండి. ఫ్యాక్టరీ విషయాల్లో మనకు జోక్యం వద్దు. కావలసొస్తే చిన్న మొత్తాలను వాళ్ల చేతుల్లో పెడదాం. అంతేకాని లక్షల్లో రూపాయల్ని వాళ్ల కోసం ఖర్చు చేయాలా? అమ్మో అని గుండెల మీద చేయి వేసుకుంది కిన్నెర. మనోహరం చాలా ఆశ్చర్యపోయాడు ఆమె మాటలకు. ఏమైనా మార్క్స్ చారిత్రక భౌతికవాదం గురించి తనతో చర్చించింది. మానవ అస్తిత్వానికి కారణమైన శ్రమ గురించి తన అభిప్రాయాలతో ఏకీభవించింది. అతను మనసులో అనుకున్నాడు. ఇది వరకు ఆమెతో జరిపిన సంభాషణలు మననం చేసుకుంటూ ఆమె అతడితో వాదించి ఇక లాభం లేదని అక్కడి నుంచి నిష్క్రమించింది. అదే వారి ఆఖరి సమావేశం. ఆ రోజు రాత్రి ఇంటి ముందు లాన్లో కూర్చుని ఆలోచిస్తున్న కిన్నెర మనసులో నుంచి మనోహరం అదృశ్యమయ్యాడు. అవును, అతను మనోహరుడే. మనసును హరించేవాడు అంటే చంపేవాడు అనుకుంది ఆమె ఆఖరిసారిగా అతని గురించి. అదే సమయంలో బీచ్లో నడుస్తూ జరిగిన సంఘటనలను పునరావలోకనం చేసుకుంటున్నాడు మనోహరం. అవును, తనకు నచ్చిన పనే చేశాడు. వారి గమ్యంలోనే ప్రయాణిస్తే ఏమయ్యేది? తన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెరిగేది. కానీ వాళ్ళెక్కించిన మెట్లే తనకు జారుడు మెట్లయ్యేవి. ఆలోచనల్లో ఉన్న మనోహరానికి ఇసుకలో పిచ్చకగుళ్ళు కడుతున్న పిల్లలు కనిపించారు. తను ప్రాణంగా భావించే అనాథ శరణాలయం పిల్లలు గుర్తుకొచ్చారు. వాతావరణం చేత, నాగరికత చేత కలుషితం కాబడిన మనసులు వాళ్లవి. వారి సహవాసంతోనే తనకు ఆనందము, తన జీవితాదర్శము. కారణం తను అనాథలా పెరిగాడు కాబట్టి. ఇంతలో లైట్ హౌస్ వెలుగు కనిపించిందతనికి. దానివైపు దృష్టి సారించాడు. ఆ వెన్నెల్లో, ఆలోచనల్లో అంతఃకలహాలకి గురైన మనోహరానికి ఏదో తెలియని జీవిత సత్యం అవగతమయ్యింది. తన జీవిత పరమార్థం బోధపడింది. మనసు తేలికయ్యింది. లోపల సున్నితంగా మెదిలింది జేసుదాస్ పాట. फूल मिले या अंगारे, सबके राहों पे चलता चल, जीना उनका जीना है जो औरों को जीवन देता है. ఎవరెస్ట్ కన్నా ఎత్తైన నా ఊహా శిఖరాల్ని వీళ్ళు ఎక్కలేరు. సింధూరం కన్నా ఎరుపైన నా హృదయాన్ని వీళ్ళు చదవలేరు. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.